అక్కడ అర్హతకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి, అట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. బట్ ఈ 1300 అతనికి వర్తించదు, కానీ అతను చేసేది కూలి పని. కాకపోతే వీళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడవు కాబట్టి నో ప్రాబ్లం, కౌంట్ రాదు. కానీ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంటుంది, ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది, పిల్లలు కొనిపెట్టడము, లేదా భర్త చనిపోతే రాయడము, లేదా ఉద్యోగంలో రిటైర్ అయినప్పుడు వచ్చినటువంటి దాంతోనూ కొనుక్కుంటాము, ఇది ఉంటుంది. 50 లక్షలు 60 లక్షలు అది వాల్యూ ఉంటుంది, నో డౌట్. కానీ నిరంతర ఆదాయం ఏమి ఉండదు వాళ్ళకి. అయితే గీతే ఒక 5,000 10,000 సంపాదించుకుంటా ఉంటారు అనుకుందాం, అంటే ఏది పిల్లలు వేయడమో ఇట్లాంటిది. వాళ్ళకి ఇక్కడ పింఛన్ ఇచ్చింది జగన్ సర్కార్. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు అనర్హులు. ఎందుకని? వాళ్ళు 60 లక్షలు విలువ చేసే ఆస్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఇట్లాంటివి తీసేయాలని అనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళు అనర్హులు అన్నటువంటి. అలాగే 3 కార్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పింఛన్లు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, ఒక ఇంట్లో అందరూ ధనవంతులే, పిల్లలు వీళ్ళంతా, ఆ తల్లికి వీళ్ళందరూ డబ్బులు చేతికి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చేమో, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అంటే